అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఒక మాట. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది. మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియకు వచ్చెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. ఒక వ్యాపారి ఇంటికి ఒక దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ వ్యాపారి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాపారిని చూసి ఆ దైవజనుడు, మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను వెళ్ళమని చెప్పాడు. మీరు కొంత సమయం ఇస్తే నేను మీతో మాట్లాడతాను అని అన్నాడు. ఆ వ్యాపారి ఆ దైవజనుడితో, అయ్యా, నాకు ఇప్పుడు సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇంకొక రోజు మాట్లాడదాం అని అన్నాడు. ఆ దైవజనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రెండవ రోజు మళ్ళీ ఆ దైవజనుడు వ్యాపారి దగ్గరకు వెళ్ళి, మీరు నాకు కొంత సమయం ఇస్తారా, మీతో నేను మాట్లాడాలి అని ఆ దైవజనుడు అన్నాడు. మళ్ళీ ఆ వ్యాపారి, లేదయ్యా, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు అస్సలు ఖాళీగా లేదు, ఇంకొక రోజు చూద్దాం అని ఆ వ్యాపారి చెప్పాడు. కొద్ది రోజులకి ఆ వ్యాపారి ఇంటికి ఒక వింతైన మనిషి వచ్చాడు. ఆ వ్యాపారిని ఆ వింతైన వ్యక్తి, నాతో నీవు రావాలి అని అన్నాడు. ఆ వ్యాపారి, నాకు ఖాళీ లేదయ్యా, నేను చాలా బిజీగా ఉన్నాను, కాబట్టి నేను నీతో కూడా రావడం కుదరదు అని ఎంత చెప్పినప్పటికీ ఆ వింతైన వ్యక్తి ఆ వ్యాపారిని బలవంతంగా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతకీ ఆ వింతైన మనిషి ఎవరో మీకు తెలుసా? మరణం. ఆ వ్యాపారి మార్పు చెందాలి, మారాలి, మార్పు చెంది తన జీవితాన్ని దిద్దుకొని పరలోకానికి చేరాలనే దేవుడు ఎంతో ఆశపడి ఆ దైవజనుని పంపిస్తే, సమయం లేదు అనే సాకుతో దేవుని యొక్క సువార్త వినకుండానే, తన జీవితాన్ని దిద్దుకోకుండానే, తన తప్పులను పాపములకు క్షమాపణ పొందకుండానే ఆ వ్యాపారి మరణించాడు. అలా ఆ వ్యాపారి పరలోకానికి రావాలి అని దేవుడు ఎంతో తాపత్రయపడ్డాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించే ప్రతి మనిషికి మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఖచ్చితంగా 100% మరణం అయితే వస్తుంది. ఎవరికైతే పైనుండి పిలుపు వస్తుందో, పిలుపు రాగానే ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోతాం. ఈ లోకంలో మరణాన్ని గెలిచిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ప్రభు అయిన యేసయ్య తప్ప మరణాన్ని గెలిచిన వారు ఎవరూ లేరు, ఎవరికీ సాధ్యం కాదు. మరణం అనేది ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. మరణం మనల్ని ఆహ్వానించకముందే ఈ లోకంలో మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే, ప్రభువు ముందు మనం చేసిన ప్రతి తప్పులను, ప్రతి పాపములను దేవుని ముందు ఒప్పుకొని ఆయన క్షమాపణ కోరినట్లయితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.